టీచింగ్ ట్రైనింగ్ డే కేర్. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలకి చదువు చెప్పడం, ట్రైనింగ్ ఇవ్వడం లేదా డే కేర్ పెట్టడం వంటి మార్గాలతో ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. ఇది ప్రేమతో చేసే పని, అలాగే గౌరవంతో కూడా కూడిన పని. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. టీచింగ్ ట్రైనింగ్ డే కేర్. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలకి చదువు చెప్పడం, ట్రైనింగ్ ఇవ్వడం లేదా డే కేర్ పెట్టడం వంటి మార్గాలతో ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. ఇది ప్రేమతో చేసే పని, అలాగే గౌరవంతో కూడా కూడిన పని. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. హాయ్ అండి, నేను మీ వెంకటేష్ కెల్లా. ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, a great initiative by మెప్మా ఆంధ్రప్రదేశ్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను మాట్లాడబోయే వ్యాపారం ఐడియాస్ గురించి చూస్తున్నట్టయితే ట్రైనింగ్, టీచింగ్ అండ్ డే కేర్. ఇవాళ బిగ్గెస్ట్ డిమాండ్ లో ఉన్నవి, భయంకరంగా నడుస్తున్నవి. దీన్ని సక్రమంగా మీరు కొద్దిగా ధ్యాస పెట్టినట్టయితే, వీటి మీద కొద్దిగా అవగాహన పెంచుకున్నట్టయితే అద్భుతమైన వ్యాపారం మీరు చేయొచ్చు. మొట్టమొదటిగా డే కేర్. డే కేర్ ఇవాళ చిన్న పిల్లలు 1 year నుంచి పిల్లలు చూసారంటే వాళ్ళని కేర్ టేకింగ్ చేసుకోవడానికి సమయం లేదు. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళకి ఏమిటంటే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల వాళ్ళకి పిల్లల్ని చూసుకునే టైం సరిపోకపోవడం వలన డే కేర్ ఇన్స్టిట్యూట్స్ లోకి పిల్లల్ని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కేర్ టేకింగ్ కి వాళ్ళు 2,000 నుంచి 3,000 రూపాయలు నెలకి వాళ్ళు పే చేస్తున్నారు. ఒక చిన్న కథ చెప్తాను. 1960లో కుటుంబాలు చాలా పెద్దగా ఉండేవండి. దాదాపు 15 మంది 20 మంది ఉండేవారు. అప్పట్లో ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఒక పెద్దమ్మ ఉండేవారు. వాళ్ళిద్దరే చూసుకున్నారు. ఈ ఫ్యామిలీలో ఒకే ఒకళ్ళు డెసిషన్ తీసుకునేవారు. అలాగే 1970కి వచ్చేటప్పుడు సైజ్ తగ్గింది. 1990 కల్లా ఆ గ్రేట్ ఫ్యామిలీ కాస్త బిగ్ ఫ్యామిలీ అయింది. బిగ్ ఫ్యామిలీ కాస్త స్మాల్ ఫ్యామిలీ అయింది 2000 సంవత్సరాలు. ఇవాళ ఎలాగైందంటే అండి, ఇంటిలో తల్లి, తండ్రి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య గారు, ఇలాగా కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి. చాలా వరకు కుటుంబాల్లో భార్య, భర్త, పిల్లలు, ఇలా ఉన్న కుటుంబాల్లో పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్లల్ని చూసుకోవడానికి సమయం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తే తప్ప ఇల్లు గడవదు. సో ఇటువంటి వారి కోసమే డే కేర్ సర్వీసెస్ వచ్చాయి. ఇందులో నా సొంత తమ్ముడు బిడ్డని 1 year అయ్యేటప్పటికల్లా వాళ్ళిద్దరు చూసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఒక డే కేర్ కి 2,000 రూపాయలు, అది కూడా చిన్న ప్లే స్కూల్లో వాళ్ళు జాయిన్ చేశారు. అదే ఇంకొద్దిగా హైజీన్ గా, ఇంకొద్దిగా ఫెసిలిటీస్ కానీ మీరు అందజేయగలిగితే దాదాపుగా 3,000 నుంచి 4,000 రూపాయలు మంత్లీ ఫీజు ఆ పిల్లలకి మీరు కలెక్ట్ చేయొచ్చు. ఈ డే కేర్ లో ఏం చేస్తారు? ఒక డెడికేటెడ్ ఆయమ్మ ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ చిన్న పిల్లలందరినీ పడుకోబెట్టడం, టైంకి తినిపించడం, వాళ్ళకి వాష్రూమ్ తీసుకెళ్ళడం, టైం టు టైం వాళ్ళ హగీస్ ని మార్చడం, పిల్లల్ని సక్రమంగా, సేఫ్ గా, హైజీన్ గా, హెల్తీగా సాయంత్రం సమయానికి ఆ పేరెంట్స్ కి అందించడం. ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని కొద్దిగా మీరు చదివి ట్రై చేయండి, మీకు మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి. అలాగే ఓల్డ్ పీపుల్ అంటే వృద్ధులు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వీళ్ళకి ఏమవుతుందంటే ఇదే చిన్నపిల్లలతో జరిగిన విషయమే వీళ్ళకి అవుతుంది. సమయానికి మాత్రలు ఇవ్వాలి, సమయానికి వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి డైపర్స్ మార్చాల్సి వస్తుంది. అలాగే వీళ్ళకి కొద్దిగా దూరం నడలేరు. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళకి చాలా క్లోజ్ మానిటరింగ్ లో సపోర్టింగ్ గా ఒక నర్స్ ని అఫోర్డ్ చేసుకునే డబ్బులు చాలా మందికి లేకపోవడం వల్ల ఎక్కడో పల్లెటూరు నుంచో, సొంత ఊరు నుంచో, బంధువుల నుంచో, దూరపు చుట్టాల నుంచో 5,000కో 10,000కో తీసుకొస్తారు. ఇలాంటిది మీరు ఏం చేస్తారంటే మీరు దీన్ని ఒక కన్సల్టెన్సీ లాగా రన్ చేసి ఎవరైతే ఇటువంటి సర్వీసెస్ కావాలనుకుంటున్నారో మీకున్న సర్కిల్లో మీ ఊర్లో ఉన్న వాళ్ళని అక్కడ వాళ్ళని కుర్మాయించి దానికి నెలకి ఇంతని సర్వీస్ కింద మీరు ఛార్జ్ చేసినట్టయితే ఇది కూడా ఒక అద్భుతమైన వ్యాపారం మాత్రమే కాదు, మీరు సొసైటీకి ఇచ్చే అద్భుతమైన సర్వీస్. వ్యాపారంలో డబ్బు మాత్రం చూడకూడదండి, చేసే పనిలో నాణ్యంగా ఉండాలి,
బాగుండాలి, 10 మంది మెచ్చుకునేటట్టు ఉండాలి, సహాయపడేటట్టు ఉండాలి. హాబీ ట్రైనింగ్ అంటే డాన్స్, మ్యూజిక్, జిమ్, స్పోర్ట్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఇక్కడ చూస్తున్న చాలా మంది ఆడవాళ్లలో మీలో ఒక స్పోర్ట్స్ స్టార్ ఉండొచ్చు, మీలో ఒక డాన్స్ టీచర్ ఉండొచ్చు, మీలో ఒక మ్యూజిషియన్ ఉండొచ్చు, మీలో ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండొచ్చు. ఇవన్నీ ఇవాళ మార్కెట్లో అవసరం ఉంది. మీరు కొత్తగా నేర్చుకోవాలి అనేవి ఉంటాయి, కానీ మీలో ఆల్రెడీ ఉన్న స్కిల్స్ ని మీరు బయట ట్రైనింగ్ రూపంలో, టీచింగ్ రూపంలో ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది మీకు ఫలాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఎరోబిక్స్ అని అంటారండి. అంటే ఈ డాన్స్ అనేది పర్టికులర్గా ఫిట్నెస్ కోసం ఎక్కువగా మన ఆడవాళ్ళు వెళ్తారు, మ్యారీడ్ విమెన్ ఎరోబిక్స్ ట్రైనింగ్కి వెళ్తారు, అలాగే కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎరోబిక్స్ ట్రైనింగ్కి వెళ్తారు. దీనివల్ల వాళ్ళ వెయిట్ రెడ్యూస్ అయ్యి న్యాచురల్ గా ఎటువంటి మెడిసిన్స్ లేకుండా వాళ్ళు తగ్గే ఒక ప్రక్రియ అండి. దీన్ని మీరు కానీ చేయగలిగితే, ఒక 10 మందిని నేర్పించగలిగితే నెలకి, ఒక స్టూడెంట్ కి లేకపోతే ఒక స్టూడెంట్ మీ దగ్గర నేర్చుకునే వాళ్ళకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయల చొప్పున మార్నింగ్ ఒక 20 మంది, ఈవినింగ్ ఒక 20 మందిని విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి ప్లేస్ లో మేడను కానీ రెంట్కి తీసుకొని చేయగలిగితే 30 నుంచి 40 వేల రూపాయల ఆదాయం ఇందులో మీకు వస్తుంది. అలాగే జిమ్ అంటే మీరు జిమ్ వర్కౌట్లు చేయడము అవేమీ కాదండి. ఇవాళ చాలా వరకు కార్డియో ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్. దయచేసి మీరు ఫుడ్ మీద, హెల్త్ మీద నాలెడ్జ్ పెంచుకొని దానికి రిలేటెడ్ గా ఒక సర్టిఫికేట్ కానీ సర్టిఫికేషన్ మీరు కానీ చేసినట్లయితే మీరు ఇంట్లో నుండి చాలా మందికి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. లేదంటే ఆ పేషెంట్, ఆ స్టూడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి టిప్స్ ఇచ్చి 1 month ప్రోగ్రామ్, 3 months ప్రోగ్రామ్, 6 months ప్రోగ్రామ్ అయి ఒక క్యాలెండర్ ని మీరు డిజైన్ చేసి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తే ఇన్ని నెలల్లో మీరు తగ్గుతారు, ఇది 6 months డైట్ ప్రోగ్రామ్ అని వాళ్ళు తినే తిండిలో, తాగే నీళ్ళలో, జ్యూస్ లో ఒక్కొక్క దాంట్లో విత్ క్యాలరీ టైంలో మీరు చూసుకొని చేసి వాళ్ళు బేసిక్ గా చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి, రోజు 10,000 స్టెప్స్ నడాలి, పొద్దున్న ఎంత క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి, మధ్యాహ్నం ఎంత తీసుకోవాలి, తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, యోగా ఎలా చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, ఒక్కొక్కటిగా మీరు కానీ విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేసి 10 మందిని కానీ స్టూడెంట్స్ కింద మీరు తీసుకొని 5,000 నుంచి 10,000 దాకా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. 1-to-1 అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డెడికేటెడ్ గా 1 గంట నుంచి 2 గంటల సేపు వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఈ 6 నెలల ప్రోగ్రామ్ లో మీరు డిజైన్ చేయగలిగితే నెలకి 10 నుంచి 15,000 ఇవ్వడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు. అలాగే అలా కాదండి, నేనే ఉంటున్న దాంట్లో ఫ్రీలాన్సింగ్ గా చేస్తాను, ఓవర్ వీడియోగా చేస్తాను, లేదంటే తెలిసిన వాళ్ళకి చేస్తానంటే మీకు ఎలాగున్నా 2 నుంచి 3,000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు చాలా మంది సిద్ధంగా ఉన్నారండి. మనం ఫస్ట్ వీడియోలో హోమ్ ట్యూషన్స్ గురించి మాట్లాడాం, టీచింగ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కొద్దిగా ఎలాబరేటివ్ గా మాట్లాడదాం, డీటెయిల్ గా మాట్లాడదాం. ఇవాళ పిల్లలకి పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రైమరీ క్లాసులోనే వాళ్ళకి మ్యాథ్స్ సక్రమంగా అర్థం కాకపోవడం వల్ల, లేదంటే అర్థం చేసుకునేటంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక ట్యూషన్, ఒక పర్సనల్ కేర్ తీసుకునే ఒక హోమ్ ట్యూషన్. ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అనే బేసిక్ 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ పిల్లలకి ప్రైమరీ స్కూల్లో లేకపోవడం వలన 10వ తరగతిలో కూడా 2.5 గంటలు 3 గంటల ఎగ్జామ్ వాళ్ళు ప్రాపర్ గా రాయలేకపోతున్నారు. అలాగే పిల్లలకి ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్, టెన్స్ ఫార్మేషన్ చేయడము, ప్రపోజిషన్స్ ఎలాగ రాయడము, సరిగ్గా చదవడము, చదివింది అర్థం చేసుకోవడం, లెటర్ రాయడం, ఒక ఈమెయిల్ రాయడం, లేకపోతే ఒక టు ద ప్రిన్సిపల్ అని ఒక లీవ్ లెటర్ రాయడం కూడా తెలియకుండా ఇవాళ మన పిల్లలు ఉంటున్నారు. సో ఆ బేసిక్ ఫౌండేషన్ స్ట్రెంగ్తన్ చేయాలంటే మన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేయాలి. ఇవాళ ఉన్న జనరేషన్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఇవన్నీ కూడా మాస్టర్ అవ్వాలి, నేర్చుకోవాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారు,
హోమ్ ట్యూటర్స్ ని పెట్టుకుంటున్నారు. మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చినా, మీకు సైన్స్ వచ్చినా, ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా మీకు డిమాండ్ ఉంటుంది. సార్ నేను తెలుగు టీచర్ని, నేను హిందీ టీచర్ని, మా సబ్జెక్ట్కి అంత ప్రాధాన్యత లేదు అని మీరు అనుకోవద్దు. ప్రతి సబ్జెక్ట్కి దాని విలువలు ఉంటాయి. మాతృభాష తెలుగు భాష. చాలా మందికి తెలుగు చదవడాలు కానీ రాయడం కానీ కష్టం అవుతుంది. ఖచ్చితంగా 10వ తరగతిలో తెలుగు ఎగ్జామ్ రాయాల్సిందే. దానివల్ల తెలుగు టీచర్స్ మీకు మంచి డిమాండ్ ఉంది. మీకు కూడా ఇవాళ హోమ్ ట్యూషన్స్ వచ్చున్నాయి. సపరేట్ తెలుగు ట్యూషన్స్ గా మీరు పెట్టుకోండి. చాలా మంది పిల్లలు తెలుగు మాట్లాడడం కూడా సరిగ్గా రాకుండా ఉన్నారు. ఆంగ్లేయం వెనకాతల పడతా మన తెలుగుని మర్చిపోతున్నారు. దానివల్ల పేరెంట్స్ తెలుగుకి ప్రాధాన్యతనిచ్చి ఖచ్చితంగా అది పిల్లలు నేర్చుకోవాలి, చదవాలి అనే ఉద్దేశంతో డిమాండ్ పెరిగింది. హిందీ మన కామన్ గా మన హిందీ అనే భాష ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువగా మాట్లాడతాం, చదవాల్సి వస్తుంది కాబట్టి దాని డిమాండ్ కూడా ఉంది. సో లాంగ్వేజ్ టీచర్స్ ఎవరు కూడా మా సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్స్ తో తక్కువ అని అనుకోవద్దు. సో మనకి ఇటువంటి అవకాశాలు కూడా మనకి దొరుకుతాయి. వీటిని సక్రమంగా వినియోగించుకోండి. రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇవాళ బ్యాంక్ ఎగ్జామ్లకి, టీచర్ ఎగ్జామ్లకి, గవర్నమెంట్ ఎగ్జామ్కి బేసిక్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ చాలా డిమాండ్ ఉందండి. వీటిని మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఇంగ్లీష్ గ్రామర్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ వీటి మీద మీకు మంచి పట్టు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు బ్యాంక్ ఎగ్జామ్ టీచింగ్లకి, టీచర్ ఎగ్జామ్ టీచింగ్కి, గవర్నమెంట్ ఎగ్జామ్ టీచింగ్ సెంటర్స్ లో మీకు అవకాశం దొరుకుతుంది. లేని పక్షాన మీ ఇంటిలో మీరు స్వతహాగా కూడా ఇటువంటి ట్రైనింగ్స్ ఆఫర్ చేస్తాము అని చెప్పి మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు బయట చేసుకోవాలని అంటే ఇవాళ దాని డిమాండ్ గంటకి 300 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఆ పర్టికులర్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కి ఇవాళ ఇస్తున్నారండి. అంటే ఒక గంటకి యావరేజ్ గా 400 నుంచి 500 రూపాయలు. ఒక్క రోజుకి మీరు 6 గంటలు చేసుకున్నట్టంటే 2500 రూపాయలు. 20 రోజులు చేసుకున్నారంటే 40 నుంచి 50,000 రూపాయలు మీకు సంపాదించే అవకాశం ఈ సబ్జెక్ట్స్ ద్వారా మీకు దొరుకుతుంది. అన్నిటికంటే అతి పెద్ద డిమాండ్ ప్రతి ఇంటిలో కామన్ గా తిరుగుతున్న ఒక విషయం తెలుసండి, కౌన్సిలింగ్. ఇవాళ తల్లిదండ్రులు మధ్యలో వాళ్ళ గొడవ మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు. పెద్దవారు పిల్లల మధ్యలో గొడవలు ఆడడం వల్ల పిల్లలు చిన్న వయసులోనే పెద్దవాళ్ళలా ఆలోచిస్తున్నారు. వాళ్ళు మనోవ్యాధికి చెందుతున్నారు. వాళ్ళకి మెంటల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దీనివల్ల మన చిన్న పిల్లలైనా స్కూల్ వయసులో ఉన్న పిల్లలు అటు చదువుకి కాక ఇటు ఎటువంటి ఆటలకి కాకుండా టీవీలకి, సెల్ ఫోన్లకి కంప్లీట్ గా ఎడిక్ట్ అవుతున్నారు. ఇటువంటి పిల్లలకి మీకు ద బిగ్గెస్ట్ మార్కెట్. ఈ దేశంలో మీరు ఏ నలుమూలను వెళ్ళినా సెల్ ఫోన్లకి, టీవీలకి ఎడిక్ట్ అయిపోతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పిల్లల కోసం మీరేదైనా క్రియేటివ్ గా ఒక కొత్త చాప్టర్ ని ఓపెన్ చేయగలరా? ఇటువంటి పిల్లల్ని అలాంటి అలవాటు నుంచి బయటికి తేగలిగే ఆన్సర్స్ ఉన్నాయా, సొల్యూషన్స్ ఉన్నాయా? అటువంటి రీసెర్చ్ చేయండి. మార్కెట్ అందరితో పాటు ఫాలో అవ్వకండి. కొత్తదనం అంటే కొత్తగా సృష్టించేది కాదు. ఉన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయలేని దాన్ని, అందరి ముందు కనిపిస్తున్న దాన్ని సాల్వ్ చేయడమే అసలైన క్రియేటివ్ వర్కింగ్. సో ప్రాబ్లం ఏంటి? టీవీ, సెల్ ఫోన్స్ లో పడిపోయి ఉన్న సామాన్యమైన పిల్లలు, మన కుటుంబస్తులు, ఈ యూట్యూబ్ ట్రాప్ లో పడిపోతున్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ఒక అద్భుతమైన ఐడియాని ఆలోచించండి. ఆ ఐడియా ద్వారా మీకు ఇవాళ ఉన్న మార్కెట్ సైజ్ ఎంత ఉందంటే, ఒక బోగీలో 72 సీట్లు ఉంటాయి. 72 సీట్లలో మినిమం 65 సెల్ ఫోన్స్ తో జనాలు కూర్చున్నారు. అంత భయంకరంగా వ్యసనానికి, సెల్ ఫోన్ అనే వ్యసనంలో మనం పడి ఉన్నాము. వీటి నుంచి కొద్దిగా అట్లీస్ట్ మన పిల్లలని
స్కూల్ కాలేజ్ చదువుకున్న, కాలేజ్ కూడా కాదండి, స్కూల్ చదువుకునే పిల్లల్ని అందులో నుంచి కొద్దిగా మనం బయటికి కానీ తేగలిగితే, దానికి కావాల్సిన విషయాల్ని మనం కౌన్సిలింగ్ చేయగలిగితే, డిప్రెషన్ లో ఉన్న పిల్లలకి కౌన్సిలింగ్ చేయగలిగితే, ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లలకి మనం కౌన్సిలింగ్ చేయగలిగితే, చదువుని కరెక్ట్ గా చదవలేకుండా ఎటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేని కన్ఫ్యూజన్ లో ఉన్న పిల్లలందరికీ మనం గాని ఒక చెయ్యిని అందించి వారికి కావాల్సిన సందేశాన్ని మనం గాని ఇవ్వగలిగితే, మనం డబ్బు మాత్రం సంపాదించామండి, సమాజంలో మర్యాదను సంపాదిస్తాము, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఎందుకు నేను చదువు గురించి ఇంత చెప్తున్నానంటే, అన్నిటికంట కలం చాలా బలమైనది. అన్ని దానాల్లో విద్యాదానం అతి పవిత్రమైన దానం. మీకు విద్య కానీ మీ దగ్గర ఉంటే దయచేసి దానం చేయండి. మీతో పాటు ఒక జనరేషన్ ని ఎదగనివ్వండి. త్వరలో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయండి. మన ఇండియాలో ఒక అద్భుతం ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, దసరా హాలిడేస్ ఉంటాయి, దీపావళి హాలిడేస్ ఉంటాయి, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి, క్రిస్మస్ హాలిడేస్. ఇన్ని హాలిడేస్ ఉన్నాయి కదా. ప్రతి హాలిడేకి ఒక చిన్న ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఏముంటుందంటే, పిల్లల్ని ఏం చేయాలి, ఇంట్లో ఉండాలి ఏం చేయాలి. ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయండి. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ లో మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తారు, పార్టీలకు ఎలా చేస్తారు, ఫ్యామిలీ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈ ఫ్యామిలీ ఈవెంట్ మేనేజ్మెంట్ లో మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమి ఉండదండి. సాధారణంగా కుటుంబస్తులు అందరూ కూడా సరదాగా కలిసి ఆటపాటలతో అలరించుకుంటా సంతోషాలతో వాళ్ళకి ఒక మంచి ఆల్బమ్ తయారు చేయండి, వీడియోస్ తయారు చేయండి, వాళ్ళకి ఒక మెమరీస్ ని క్రియేట్ చేయండి. మీతో పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉన్న దాంట్లో మీరు సాటి ఎంప్లాయీస్ కలిపి వాళ్ళ తిండిని చూసుకోండి, ట్రావెల్ చూసుకోండి, మంచి ఫొటోస్ పెట్టండి, మ్యూజిక్ క్రియేట్ చేయండి, గేమ్స్ తయారు చేయండి. అలాగే మంచి లొకేషన్ హెల్తీ అండ్ సేఫ్ గా ఉండేటట్టు చూసుకోండి. వీలైతే కొద్దిగా సెక్యూరిటీగా, ఎవ్వరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, చిన్నపిల్లలు తప్పడిపోకుండా, పెద్దవాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ కూడా మీరు పెట్టుకునేటట్టు, చిన్నపిల్లలు వామిటింగ్ చేస్తే దానికి కావాల్సిన ప్రికాషన్స్, అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా ఒక మంచి ప్యాకేజ్ లో డిజైన్ చేసుకొని మీరు కానీ ఒక మంచి ఈవెంట్ని కానీ మీరు ఆర్గనైజ్ చేస్తే, ఇటువంటి సెలవుల టైంలో ఎన్నో కుటుంబాలు మీ దగ్గరికి వస్తాయి. ఇవాళ ఏంటంటే అండి, అందరూ సంపాదన వెనకాతలు పడిపోయి సంతోషం ఏమని వెనక పెట్టేస్తారు. సంపాదన వెనకాతల పడుతూ సంతోషాన్ని వెనక పెట్టేస్తారు. సో ఆ సంతోషం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి కుటుంబాలు వస్తున్నాయి. సరే, మీరు అనుకోవచ్చు, సరే అలా పెడతారా, నేను ఒక్కడనే 10,000 పెట్టాలంటే కష్టం, అయినా మేము 10 కుటుంబాలు కలిసి 10,000 పెట్టాలంటే సులభం కదండి కదా. అలాగే అందరినీ అలరించి నవ్వించి ఆరోగ్యంగా మీరు ఒక మెంటల్ డాక్టర్ గా తయారవుతారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అండ్ దీన్ని ఎలా డెవలప్ చేయొచ్చు అని అంటే, మీరు ఒక్క కుటుంబానికి చేయండి, సక్రమంగా చేయండి, ప్రాఫిట్ గురించి చూడకుండా క్వాలిటీని మెయింటైన్ చేయండి, వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. అన్నిటికంట పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏ వ్యాపారంలో అయినా క్వాంటిటీ కంట క్వాలిటీ విన్న కాంటాక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి కస్టమర్ ఎప్పుడు ఫోన్ చేసినా నేనున్నాను అనే ఉద్దేశంతో, ప్రతి కస్టమర్కి డబ్బు కోసం కాదు సర్వీస్ కోసం చేస్తున్నట్టు అటువంటి నమ్మకాన్ని మనం కానీ ఇవ్వగలిగితే, ఖచ్చితంగా ఒక కస్టమర్ 100 కస్టమర్ని తీసుకొస్తారు. ఇవాళ ఎయిర్లైన్స్, టాప్ కంపెనీ కార్స్, ఇవేవి కూడా అడ్వర్టైజ్మెంట్ లో రారు. అవన్నీ కూడా వర్డ్ ఆఫ్ మౌత్. మనకే తెలియకుండా ఎక్కడో ఒక హోటల్లో తిండి బాగుంది అని ఎలా తెలుస్తుందంటే, మనకి తెలిసిన వాళ్ళు తింటారు, మళ్ళీ అక్కడికి వెళ్తాం. అలాగే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఫర్ ఫ్యామిలీస్ అని పెట్టండి, డెడికేటెడ్ గా ఫ్యామిలీస్ లో పెట్టండి. మీకు ఇంత బడ్జెట్ పెట్టుకుంటే చిన్న ఫ్యామిలీస్ కి పెట్టండి, పెద్ద బడ్జెట్ పెట్టుకోగలిగితే పెద్ద ఫ్యామిలీస్ కి పెట్టండి. నాకు తెలిసి గవర్నమెంట్ నుంచి వచ్చే 100 డబ్బులతో మీరు అద్భుతంగా
చాలా మంచి మంచి ఈవెంట్స్ చెయ్యొచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక 4-5 ఎక్స్పర్ట్స్ తోడు కావాలి, కొద్దిగా హోంవర్క్ చేయాలి, మెల్లిమెల్లిగా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏది కూడా సక్సెస్ తో స్టార్ట్ అవ్వదు, ఫెయిల్యూర్ తోనే స్టార్ట్ అవుతుంది. చిన్న మొత్తంగా అడుగు వేయండి, పెద్ద మొత్తంగా ఎదగండి, అందరూ కలిసి ముందుకు వెళ్దాం, బాగా ఉందాం. మరి ఈ రోజు వీడియోలో ఏంటేంటి డిస్కస్ చేసామో మళ్ళీ మొదటి నుంచి చెప్పేద్దామా? టీచింగ్, ట్రైనింగ్, కేరింగ్. డే కేర్ గురించి మాట్లాడాము, వృద్ధులకి కేరింగ్ గురించి మాట్లాడాము, అలాగే హోమ్ ట్యూషన్స్, ట్యూషన్ సెంటర్స్, హాబీ ట్యూషన్స్. హాబీ అంటే డాన్స్, మ్యూజిక్, జిమ్, యోగా, మెడిటేషన్, వీటి గురించి మాట్లాడాము. ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాము, అది కూడా ఫ్యామిలీ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది సీజనల్ గా చేయొచ్చు, రెగ్యులర్ గా చేయొచ్చు అండి. పర్టికులర్ గా ఈ సెలవు టైంలో మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన రెవెన్యూ వస్తుంది, చాలా మంచి పేరు వస్తుంది, మీకు చేసిన పని సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పటికీ మా ప్రజ్ఞ, ఇప్పటికీ మీ ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ అండ్ ఇనిషియేటివ్ బై మెప్మా మళ్ళీ ఇంకా చాలా వీడియోస్ తో, చాలా ప్రోగ్రామ్స్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు తీసుకుందామా? మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.